ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? మాగి, లోపల జనాలు ఎక్కువ ఉన్నారు. ఇక్కడైతేనే సేఫ్. రా వెళ్దాం. నేను రా. రాను, వదలు. లీవ్ మై హ్యాండ్. మాగి, ఐ సెడ్ మాగి, లీవ్. రా. ఏయ్ మాగి, రా. ఇక్కడెక్కడ ఉండుంటారా? మాగి, నా మాట విను. ఇంకాపుతావా నీ నాటకాలు? అబద్ధాలు చెప్పి చెప్పి నువ్వు అలసిపోవట్లేదేమో కానీ విని విని నేను విసిగిపోయాను. ఏం మాట్లాడుతున్నావు మాగి? నువ్వే రౌడీల్ని పెట్టి నువ్వే అటాక్ చేయించి కాపాడినట్టు నటించి నాకు దగ్గర కావాలని చూస్తున్నావా? మాగి, నువ్వు లేనిపోని ఊహించుకుని నన్ను అపార్థం చేసుకుంటున్నావు. అసలు రౌడీల్ని పెట్టాల్సిన అవసరం నాకేంటి? ఆ అవసరం నీకే ఉంది. ఆస్తి కోసం ఎంతకైనా దిగజారే తత్వం నీది. పదవి కోసం పాకులాడే బుద్ధి నీది. ఇదే నన్ను అర్థం చేసుకుంది. ఇప్పటికైనా అర్థమైంది నువ్వేంటో, నీ ఆలోచనేంటో. నమ్మి మోసపోయింది చాలదా? అది కాదు మ్యాగీ. మర్యాదగా చెప్తున్నాను, నీ మనుషుల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. మ్యాగీ, అసలు వాళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేనొచ్చిందే నిన్ను కాపాడడానికి. నన్ను నమ్ము. అవునా? నన్నెందుకు చంపాలనుకుంటారు? నాకసలు శత్రువులే లేరు. ఇప్పుడు నాకున్న శత్రువులంటే అది నువ్వే. మాగీ, నువ్వు నా ప్రాణం. అటువంటి నీకు హాని చేయాలని నేనెందుకు అనుకుంటాను? గతంలో కూడా నువ్వు స్టాక్ తీసుకురావడానికి వెళ్తుంటే నీ మీద ఇలాగే అటాక్ జరిగింది. మర్చిపోయావా? ఎటు వెళ్ళుంటారు వీళ్ళు? ఇప్పుడు కూడా నీ మీద ఏమైనా అటాక్ జరుగుతుందేమోనని డౌట్తోనే వచ్చాను. అదే నిజమైంది. చాలు. నువ్వు కల్పించి చెప్పిన ఈ కట్టు కథని నేనిప్పుడు నమ్మాలా? అయ్యో, నీకెలా చెప్తే అర్థమవుతుంది? ఏం చెప్తే నన్ను నమ్ముతావు? నువ్వు ఏం చెప్పినా ఎలా చెప్పినా నిన్ను నమ్మను. నీకు సాయం చేసే మనసుందని భ్రమపడ్డాను, కానీ నువ్వు గుండెకి గాయం చేసే మనిషివని అర్థం చేసుకున్నాను. మాగి, మాగి, మాగి.